ఈ ఏడాదిలో 1000 అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు మంత్రి సీతక్క. బాలికల భద్రత కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి అంగన్వాడీల సెంటర్లతో అనుసంధానిస్తామన్నారు. బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి సీతక్క, మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు మేధోమథ సదస్సు జరిగింది. ముగింపు సమావేశానికి చీఫ్ గెస్ట్ గా మంత్రి సీతక్క పాల్గొన్నారు. 23.5% చైల్డ్ మ్యారేజెస్ ఇంకా ఉన్నాయి. అసలు చైల్డ్ మ్యారేజెస్ ఉండకూడదు. దాన్ని మనము బలంగా తీసుకెళ్లాలి. చదువుకోవడానికి అవకాశం ఉంది, ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. మనం ఇంకా వెనకట లేము, మూఢనమ్మకాలలో లేము, లేదా కట్న కానుకల కోసం ఆ ప్రాబ్లం కాదు. ఇవన్నీ అధిగమించగలగాలి అంటే నీ బిడ్డను బాగా చదివించండి. చదివించిన తర్వాత పెళ్లి చేయండి. తర్వాత నీ బిడ్డకు ఏ భారం రాదు, అప్పుడు నీకు ఏ భారం కాదు, ఏ కష్టం రాదు. ఎన్ని కొత్త జీవోలు తీసుకున్నా పబ్లిక్ అవేర్నెస్ లేకుండా మనం తప్పు జరిగినాక పోయి పట్టుకుందాం అనే కంటే తప్పు జరగక ఉందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఏదైతే అనుకుంటామో అది బెస్ట్. అది అసలు రోగమే రాకుండా మనము చర్యలు జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా ట్రీట్మెంట్ దాకా అవసరం ఉండదు. వాళ్ళు తప్పు చేసినాక వాళ్ళకి పనిష్మెంట్ వేసి వాళ్ళకి జైలు పంపించి ఇవన్నీ ఏం రిజల్ట్ వస్తుంది? ఏముండదు. కాబట్టి నష్టం జరుగుతుంది. ఇంకొక రూపంలో అలాంటి వాళ్ళు ఎక్కువైతే సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఎవ్రీ యాక్టివిటీ. అంటే ఏదైతే నెగిటివ్ యాక్టివిటీ ఉందో అది మనం దాని మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలనేది ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు ముఖ్యంగా అడాప్షన్ సంబంధించి కొద్దిగా జటిలంగా ఉన్నటువంటి అంశం ఉంది. మన మహిళా శిశు సంక్షేమ శాఖకు అడ్వైజరీ కమిటీ లాగా వేసుకుంటే వాళ్ళు సరే ఈ బాడీ ఇక్కడ మన టీంలో లేకపోవచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులుగానో లేదా నామినేటెడ్ పోస్టులో లేకపోవచ్చు, బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొని అవి మనం ఇక్కడ పనిచేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. మేము కూడా మహిళా రక్షక టీం వేయాలని అనుకున్నాము. మీరు స్నేహ అనేది ఒకటి చెప్పడం జరిగింది. అట్లనే బాలికల రక్షణ కూడా చాలా అవసరము. అంగన్వాడీ సెంటర్ నుంచి మొదలు పెడితే మరి అత్యున్నతమైనటువంటి స్థాయిలో డిగ్రీ వరకు కూడా చదివేటువంటి పిల్లలతోటి వేయడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇంటర్ చదివేటువంటి వాళ్ళకు అది ఎట్లా అనేది కొంత గైడ్ లైన్స్ రూపొందించి ఇవ్వండి. దాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలికల సంరక్షణ అనేటువంటిది మనం తప్పకుండా బాలిక రక్షక దళం లేదా రక్షక టీం ఏదో ఒక పేరు పెట్టి మనం దాన్ని నడిపిస్తే కొంత అవేర్నెస్ వస్తుంది. 6 years 5 years వాళ్ళు ఉంటారు. ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం వరంగల్లో 9 నెలల అమ్మాయిని కూడా వాడు ఒకటి సైకో తీసుకుపోయి 9 నెలల అమ్మాయి ఆమెకి ఏం తెలియదు బ్యాడ్ టచ్. పాపం అసలు ఇంకా అంటే సరైనటువంటి రూపమే ఉండదు. కానీ వాడు తీసుకుపోయి రేపు చేసి చంపేసి ఇట్లాంటి నేరాలు ఎక్కువ గంజా అడిక్టెడ్ వాళ్ళు ఉన్నారు. లేదా ఖాళీగా ఉండి మైండ్ పెద్దవాళ్ళలో కూడా ఇట్లాంటి వచ్చినాయి అంటే కేసెస్.